రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకున్న నర్సరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన షేక్ మదర్ వలి అనే యువకుడు నర్సరావుపేట రూరల్ సీఐ పసుపులెట్టి రామకృష్ణ బాబు అనే కానిస్టేబుల్ తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన. నా పేరు మదర్ వలి అండి. నర్సరావుపేట తాలూకా సీఏ గారు పసుపులెట్టి రామకృష్ణ అనే వ్యక్తి, కానిస్టేబుల్ బాబు అనే వ్యక్తి 2 రోజుల నుంచి నాకు ఫోన్లు చేసి టార్చర్ చూపిస్తున్నారండి. ఏ మ్యాటర్లు అంటే సార్, టాకట్టు ఎవరం మస్తానబాజీ అనే వ్యక్తి బళ్ళ టాకట్టు ఎవరంలో చిక్కినాడంట. దాంట్లో దొంగ బళ్ళు ఉన్నాయంట. అతన్ని కొట్టించి నా పేరు చెప్పు అని చెప్పించి నన్ను భారీగా డబ్బులు అడిగారు సార్. ఎంత అంటే ఒక 5 లక్షలు అడిగారు. ఎందుకన్నా నాకు ఎటువంటి కేసులో నాకు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు నేను లేనన్నా, నాకు దేనికి సంబంధం లేదన్నా అంటే, లేదు నీ పేరు చెప్పాను, నీ మీద కేసులు పెడతాం, మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే అని నాకు ఊరు బయటకు పిలిపించి మాట్లాడిచ్చారు సార్. ఆ రికార్డింగ్ కూడా ఉంది. బాబు అనే వ్యక్తి, కానిస్టేబుల్ బాబు అనే వ్యక్తి నాతో మాట్లాడినట్లు. నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నా అంత అంటే, నువ్వు ఇవ్వాల్సిందే, లేకపోతే నీ పేరు మీద కేసులు పెడతాం, 12 బళ్ళు రాసాం నీ పేరు మీద, నీ ఇష్టం అబ్బాయి అని చెప్పిండు. నేనైతే రూపాయి కూడా ఏనన్నా, నేను సావనైనా సస్తానులే కానీ నేను ఈ బళ్ళల్లో ఈ వ్యవహారంలో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదన్నా అని చెప్పాను. చెప్పినా వినలేదు. దయచేసి ఈ వీడియోని ఎస్పీ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పంపించాలని కోరుకుంటున్నాను సార్. నా చావుకు కారణం అయితే పసుపులెట్టి రామకృష్ణ సీఏ గారు బాబు అనే వ్యక్తి సార్. ఎటువంటి సంబంధం లేదు. ఆ అబ్బాయికి 2 రోజుల నుంచి కొట్టి టార్చర్ చూపిస్తున్నారంట స్టేషన్లో.